8 సంవత్సరాలుగా ఏ ఒక్క పశు వైద్యుడి నియామకం జరగలేదు. సో అట్లా 2500 మంది వరకు ప్రతి సంవత్సరం 200-300 మంది గ్రాడ్యుయేట్స్ అవుతా సొసైటీలోకి వచ్చి ఇప్పటివరకు 2500+ వెటనరీ గ్రాడ్యుయేట్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ ఖాళీగా ఉన్న పశు వైద్య పోస్టులు దాదాపు 330 పైగా ఖాళీగా ఉన్న పశు వైద్య పోస్టులని ఒక్కటి కూడా పర్మనెంట్ బేసిస్ మీద రిక్రూట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో మనకి ఇబ్బందిగా ఉందని అంటున్నారు. సో డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ దేనికి కేటాయిస్తున్నారు, ఎవరికి కేటాయిస్తున్నారు అని చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 6000 మందికి పైగా అసిస్టెంట్ పోస్టులని యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ పోస్టులని నియామకం జరిపించి వాళ్ళనే డాక్టర్స్గా ప్రొటెక్ట్ చేస్తూ వెటనరీ డాక్టర్ అవసరం లేదనేంత దౌర్భాగ్య స్థితిని రాష్ట్ర గవర్నమెంట్ కల్పించింది. సో ఈ ప్రభుత్వం మారిన తర్వాత అయినా కానీ మనకు ఏమైనా అవకాశాలు లభిస్తాయని మనం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ మా బాధ పట్టించుకుంటున్నాం లేరు. ఈ సందర్భంగా లోకేష్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సార్ క్వాలిటీ వెటనరీ సర్వీస్ అనేవి కేవలం గ్రాడ్యుయేట్ వెటనరీ మాత్రమే ప్రొవైడ్ చేయగలడు. ఫైనాన్షియల్ క్రైసిస్ అనుకుని మనం వాళ్ళ నియామకాన్ని చేపట్టకపోతే రోజు రోజుకి యానిమల్ పాపులేషన్ తగ్గుకుంటూ వస్తుంది. రిపీట్ బ్రీడింగ్ అనే ప్రాబ్లం వల్ల ఫార్మర్స్ అందరూ యానిమల్స్ని అమ్మేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలానే కాకుండా క్వాలిటీ సర్వీస్ అమ్మకపోవడం వల్ల పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ అరైజ్ అయ్యి సో మనం డైలీ తీసుకునే పాలు, మాంసము, ఎగ్స్ ఇట్లాంటి వాటిలో కూడా యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అని ఎట్లా పడితే అట్లా పెరిగిపోయి డైలీ మనం ప్లేట్లో ఉండే మన ఫుడ్ మన బాడీలోకి వెళ్ళే మన ఫుడ్ కూడా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. కాబట్టి గవర్నమెంట్కి ఈ సందర్భంగా నేను తెలియదలుచుకుంది ఏంటంటే, వెటనరీ డాక్టర్ అనేది అతని యొక్క పొజిషన్ అనేది చాలా అవసరం. మున్సిపాలిటీ లెవెల్లో యానిమల్ బర్త్ కంట్రోల్ వల్లైనా కానీ మనం చూస్తూనే ఉన్నాం. రేబీస్ అండ్ యానిమల్ డాగ్ బైట్స్ అనేవి చిన్నపిల్లల్ని చాలా క్రూరంగా హింసిస్తున్నాయి. లేకపోతే చాలా సందర్భాల్లో పిల్లలు చనిపోవడం కూడా చూస్తున్నాము. సో మున్సిపాలిటీ లెవెల్లో వెటనరీ డాక్టర్ని రిక్రూట్ చేసుకుంటూ అలానే విలేజ్ లెవెల్లో కూడా వెటనరీ డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నట్లయితే క్వాలిటీ వెటనరీ సర్వీస్ అనేవి వాళ్ళకి అందుతాయి. అదేవిధంగా ఎంతోమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్న గ్రాడ్యుయేట్ వెటనరియన్స్ కూడా మనం మీరు ఒక ఉపాధిని కలిగించిన వాళ్ళు అవుతారు. మరొక విషయం ఏంటంటే, కాలేజీలు పెరుగుతూ వెళ్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఇట్లా ఇంతమంది మిగిలిపోతున్నా కానీ ఇంకో పక్క కాలేజీలను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే గరివిడి కాలేజీలో ఇంతవరకు వాళ్ళకి రికగ్నిషనే లేదు. దాదాపు 5 సంవత్సరాలు అయ్యి 1-2 బ్యాచ్లు బయటకు వచ్చేసినా కానీ ఆ కాలేజీ రికగ్నిషన్ లేక, వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ లేక ఆ కాలేజ్ స్టూడెంట్స్ వేరు కాలేజ్ నుంచి బయటకు వచ్చామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం కూడా 14 సంవత్సరాల నుంచి జరపలేదు. సో దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చినా కానీ యూనివర్సిటీ లెవెల్ పాలిటిక్స్లో స్టూడెంట్స్ బలవుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేక క్వాలిటీ స్టూడెంట్స్ అనేది బయటకు వచ్చే అవకాశం లేదు. ఎన్నో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ మధ్యలో ఆగిపోతున్నాయి. సో వెటనరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా నియామకాలు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.